రావూరులో సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 1000 మందికి పైగా రోగులు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎన్ఎల్ హాస్పిటల్, ధాత్రి ఆసుపత్రి సహాయ సహకారాలతో పలు విభాగాల వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని రోగులకు వైద్యం అందించారని డాక్టర్ మస్తాన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన వైద్యం అవసరం ఉందన్నారు. మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలో రాపూరు మండలం ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జరపడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దాదాపు 1000 మందికి పైగా వైద్య చికిత్సలు అందించాము. ఈ వైద్య చికిత్స విధానంలో మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్తో ముఖ్యంగా మాతో కలిసి డాక్టర్ల బృందం, హాస్పిటల్ ఆర్గనైజర్స్ కలిసి పెద్ద ఎత్తున ఈ మెడికల్ క్యాంప్ జరగడం జరిగింది. ముఖ్యంగా మాతో సహకరించిన ఎన్ఎల్ హాస్పిటల్ ఫ్రమ్ నెల్లూరు, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వాళ్ళ ఆధ్వర్యంలో మనకు అన్ని విభాగాల డాక్టర్లు, ముఖ్యంగా ఆర్థోపెడిక్, కార్డియాలజీ, తర్వాత న్యూరాలజీ, జనరల్ మెడిసిన్ అనేటివి వాళ్ళ ఆధ్వర్యంలో మాకు అందుబాటులోకి వచ్చి రాపూర్ మండల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే మరొక చెస్ట్ బేస్డ్ ఆఫ్ హాస్పిటల్ ధాత్రి, చెస్ట్ అండ్ గైనకాలజీ లేడీస్కి సంబంధించిన హాస్పిటల్, అది కూడా మనకు నెల్లూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో దాంట్లో డాక్టర్ దిలీప్ అండ్ డాక్టర్ వేదశ్రీ వాణిశ్రీ గారు గైనకాలజిస్ట్, వాళ్ళు మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయడం. డాక్టర్ దిలీప్ గారు ఎక్కువగా ఈ చెస్ట్కి సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మాతో సహకరించి వైద్య సేవలు అందించడం జరిగింది. అలాగే డాక్టర్ రాజరాజేశ్వరి గారు దంత సంబంధమైన సమస్యలను తను రాజరాజేశ్వరి డెంటల్ హాస్పిటల్ నుంచి